అనమాట. యూట్యూబ్ ఛానల్లో చేసిన ఫస్ట్ వీడియో. ఐ హోప్ నేనైతే ఈ మిస్టేక్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేనైతే ఒక యానిమే గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ యానిమే పేరు లిటరల్లీ ఆ యానిమే చూస్తే చాలామంది హార్ట్ బ్రేక్ అవుతుంది. అండ్ ఆ యానిమే నుంచి ఎవరో ఒకటి నేర్చుకుంటారు. లైక్ ఎనీథింగ్, లైక్ ఫ్రెండ్షిప్ ఎట్లుండాలి, లైక్ ఎవరితో ఎట్లుండాలి, అండ్ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని కొన్ని అయితే నేర్పిస్తారు యానిమే వచ్చేసి. ఆ యానిమే వచ్చేసి అటాక్ ఆన్ టైటన్. ఈ యానిమేకి ఆ టైంలో సిరీస్లో ఉన్న టైంలో క్రేజ్ అయితే లేదు. ఒక ఇట్లా దిగి లైక్ ఒక్క కొన్ని ఎపిసోడ్స్తో అటాక్ ఆన్ టైటన్ రేంజ్ అయితే పెరిగింది అనమాట. అటాక్ ఆన్ టైటన్ వచ్చేసి చాలా ఫేమస్ యానిమే అయితే చాలా మందికి తెలుసు. ఎందుకంటే నరుటో 1, 2, 3 తర్వాత యానిమేలో దాంట్లో అటాక్ ఆన్ టైటన్ అయితే పక్క అయితే ఉంటుంది. ఆ యానిమే అయితే పక్క అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ యానిమే ఇచ్చిన అదనమాట, యానిమే ఇచ్చిన రూమ్ అట్లాంటిది. నేను వచ్చేసి అటాక్ ఆన్ టైటన్ వచ్చేసి 1 మంత్ అయితే అవుతుంది. 1 మంత్ నేను ఎప్పటికీ కొన్ని కండిషన్స్ అయితే నేను ఆఫ్ చేసుకోలేకపోతున్నాను. నా బ్రెయిన్లో కొన్ని కండిషన్స్ అయితే అటాక్ ఆన్ టైటన్ చూసిన లాస్ట్ అనుకోండి. ఆ స్కూల్స్కి మీకు అయితే అర్థమైపోతుంది. లైక్ అయితే వచ్చి ఒక మెంటల్ డ్రోమ్ అయితే అయిపోతుంది అనమాట. కొన్ని రోజులు మనం మళ్ళీ కూడా కనిపిస్తుంది. మీరు నచ్చిన చూసి మీరు అదే చూస్తూ ఉంటారు అనమాట. అటాక్ ఆన్ టైటన్ అట్లయితే మీరు అటాక్ ఆన్ టైటన్ పర్సనల్లీ అటాక్ ఆన్ టైటన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నా టాప్ లిస్ట్లో ఆ యానిమే అయితే రిజిస్టర్ అయితే చేసుకుంది. అంత బాగుంది అనమాట యానిమే అయితే. నేను యానిమే చూసిన ఫస్ట్ యానిమే 2021లో 2021లో నా 15 ఇయర్స్ నాకు యానిమే అంటే గురించి కార్టూన్ చూసేటోడు అప్పుడు ఎక్కువ. కరెక్ట్గా ఆ టైంలో అయితే లాక్డౌన్ అయిపోయింది. అండ్ లాక్డౌన్ తర్వాత మనం వీడియోస్ కొట్టి చూడాలి మనం చూద్దాం. ఇది ఒక కొత్త జానర్ అయితే నేర్చుకున్నాను. అదే యానిమే. యానిమే చూసినప్పుడు ఇలా 4 ఇయర్స్ యానిమే చూస్తున్నారు. ఈ 4 ఇయర్స్ కంప్లీట్ అయితే చూసుకోవడం జరిగింది అనమాట. ఇది నాకైతే ఏదో ఒకటైతే అర్థమైతే అయితే ఉందన్నమాట. ఎస్పెషలీ నాకు అటాక్ ఆన్ టైటన్ వచ్చేసి ఒక ఫేవరెట్ యానిమే అనమాట. ఫేవరెట్ యానిమే ఇది నచ్చుతూ కూడా నాకు చాలా ఫేవరెట్ అయితే యానిమే అనమాట. దానికి ఆప్షనల్ ఉంటుంది ఎందుకంటే దాని స్టోరీ అనేది అనమాట. నేను ప్రెజెంట్ చూసిన యానిమే వచ్చేసి వన్ పీస్ అనమాట. వన్ పీస్ కూడా చాలా బాగుంది. అండ్ నేను వన్ పీస్ స్టార్ట్ చేశాను 2 రోజులు బ్యాక్ అయితే. నేనైతే అటాక్ ఆన్ టైటన్ చూసిన తర్వాత ఒక 3-4 డేస్ అయితే ఏ యానిమే చూడలేదు, అదే యానిమే చూస్తున్నాను. నెక్స్ట్ వీక్ వచ్చి ఏదో ఒక రోజు ఒక యానిమే అయితే కంప్లీట్ చేయాలైతే అనుకున్నట్టుంది. కానీ అటాక్ ఆన్ టైటన్ చూసిన తర్వాత ఒక 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ అయితే గ్యాప్ తీసుకున్నాను. రీసెంట్గానే ఇప్పుడైతే నేను ఉన్నాను అనమాట. వన్ పీస్ అయితే ఉన్నాను. స్టార్ట్ అయితే అయిపోయింది. లైక్ హాఫ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. వన్ పీస్ అయితే నేను బెస్ట్లో హాఫ్లో అయితే ఉన్నాను. చెప్పండి నాకు బెస్ట్ హాఫ్ ఉంటుందో లేదని. సో హాఫ్కి బయట చేయలేదు. అటాక్ ఆన్ టైటన్ మీరు ఎక్కడ అనుకుంటున్నారంటే యానిమే యానిమే టైమ్స్ని మీరైతే నాకు అన్ని తగ్గియండి. ఏం చేస్తాను చాలా ఏదైతే యానిమే కొంచెం జాయిన్ యానిమేస్ అయితే ఉంటుంది కదా. సో ఆ యానిమేస్ వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ రీసెంట్లీ బెస్ట్ డబ్బింగ్ కూడా చేశారు అన్నమాట. ఈ యానిమే టైమ్స్ వరే కానీ నేనైతే ఒక రీసెంట్ చేస్తాను. తెలుగు డబ్ చూడండి కానీ ఎంకరేజ్ చేయండి. కానీ తెలుగు డబ్బులు అయితే మీరు తీసుకోలేకండి. ఎందుకంటే దీంట్లో అయితే లైక్ అటాక్ ఆన్ టైటన్ ఒక సీన్ అయితే ఉంటుందన్నమాట. ఆ సీన్ వచ్చేసి చూడడానికి అయితే పైన వేస్తున్నాను. ఈ సీన్ వచ్చినప్పుడు లిటరల్లీ జాపనీస్ అండ్ ఇంగ్లీష్ ఫ్యాన్స్ లైక్ ఎవరికి ఇంగ్లీష్ జాపనీస్ చూసారు అనుకోండి, లిటరల్లీ గూస్ బంప్స్ అయితే లభిస్తాయి అనమాట. నేను తెలుగులో చూసాను. నాకు లైక్ ఒక ఆ వీడియోని అయితే ఆఫ్ చేసి తెలుగులో, ఇంగ్లీష్లో, జాపనీస్కి 3 విధానంలో నేను డైవర్ట్ అయితే చేశాను. డైవర్ట్ చేసినట్టు జాపనీస్లో అయితే లైక్ 10/10 అయితే ఇస్తాను నేను దానికైతే. ఇంగ్లీష్లో అయితే 9/9/10 అండ్ తెలుగులో వచ్చేసి 6.10 అనమాట. ఎందుకంటే డబ్బింగ్ పెట్టుకోవాలి బాగా. లిటరల్లీ ఒక్క సీన్ కానీ డబ్బింగ్ వేసి దరిద్రం చేస్తారు.
అటెండ్ అయితే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఇచ్చి చూడాలన్నమాట 10 రూపీస్ ఫస్ట్ యూజర్కి వచ్చి 10 రూపీస్ అయితే ఇస్తుంది అనమాట. ఇది 39 రూపీస్ అయితే కట్టాలి. లైక్ బాగుంటుంది అనమాట యానిమేషన్. లైక్ మీరు ఒక 15 డేస్లో యానిమే కంప్లీట్ చేసినా మిగతా 15 డేస్ మీకు ఉంటుంది. లైక్ ఏమైనా కొత్త డబ్బింగ్ యానిమే లైక్ డెత్ నోట్ కూడా అక్కడే చూడొచ్చు, మంచిగా అయితే ఉంటుంది అనమాట. డబ్బింగ్ అయితే డెత్ నోట్ డబ్బింగ్ చాలా బాగుంది. అయితే నేను చూసాను డెత్ నోట్ అయితే డబ్బింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అటాక్ ఆన్ టైటన్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అండ్ ఫైనల్ చాప్టర్ ఇలా 5 అయితే ఉన్నాయి. ఈ 5 లైక్ 5కి నేనైతే రేటింగ్ అయితే ఇస్తాను. ఫస్ట్ సీజన్ 1 గురించి కూడా మాట్లాడుకుందాం. సీజన్ 1 వచ్చేసి ద స్టార్టింగ్ ఆఫ్ ఆల్. మొత్తం ఈ సీజన్ 1లో అయితే లైక్ ఏంటంటే అసలు టైటన్స్ ఎలా ఉన్నారు, లైక్ టైటన్స్ ఎందుకు ఉన్నారు అని మాకు డౌట్ అయితే వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతుంది అనమాట ప్రతి సీజన్ నుంచి. ఫస్ట్ అయితే అసలు టైటన్స్ ఎందుకున్నారు, మనుషులు ఎందుకు చంపుతున్నారు. సీజన్ 2 అసలు ఎందుకు ఎవరు ఎలా టైటిల్ మార్చుండ్రు. అండ్ సీజన్ 3 వెరీ క్రూషియల్ సీజన్ అనమాట. సీజన్ 3, సీజన్ 4 ఫైనల్ చాప్టర్. ఈ దీనిలో అయితే స్టోరీ లైన్ అండ్ పెంచుతారనమాట. అండ్ పెంచిన అటాక్ అయితే ఏ సీజన్ ఎక్స్పోర్ట్స్ అయితే లేవు. రిజల్ట్స్ అయితే ఉంది కానీ పిల్లర్స్ లాంటివి కాబట్టి లైక్ స్టోరీ పరంగా మీరు అటాక్ అయితే నా వర్షం చూసారనుకోండి, పిల్లర్స్ లాంటివి అయితే మీకు చూడాలనిపిస్తుంది. అదే అటాక్ OAD మనతో పాటు ఎవరైతే అయిపోతున్నాము. సో సీజన్ 1లో ఇదైతే ఉంటుంది. సీజన్ 2లో వచ్చేసి టైటన్స్ ఎలా అవుతారు, వీక్ అవుతారు. సీజన్ 3 అసలు ఒక టైటన్ అయితే ఇంట్రెస్ట్, ఆ టైటన్ బీస్ట్ టైటన్ అనమాట. బీస్ట్ అయితే ఇంట్రెస్ట్, అది చాలా మాస్ అయితే ఉంటుంది. అండ్ తను చంపడానికి ఒక లెజెండ్ క్యారెక్టర్ అయితే దిగుతాడు. బై యాకర్మ్యాన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ నాకైతే. తనైతే టాప్ 1 అయితే ఉంటాడు. తన సీన్స్ కానీ తన డబ్బింగ్ అయితే తెలుగు అయితే చాలా బాగా అయితే చేశారు. కానీ ఏడింగ్ అయితే బాగాలేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే డబ్బింగ్ అయితే మంచిగా అయితే చేయలేదు. కానీ వీవైతే అయితే బాగా చేశారు. ఎందుకంటే వీవై చాలా క్రూషియల్ క్యారెక్టర్ అనమాట మన అటాక్ లో. తనైతే ఒక సైడ్ క్యారెక్టర్ లెక్క అయితే ఉంటాడు అనమాట. మన నరుటలో జయచేసి ఎలాగో, మళ్ళా 1 పీస్లో సాంగ్స్ ఎలాగో అలా మనకి అటాకింగ్ నేటర్లో లీవ్ అయితే అలాగనమాట. తనకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ క్యారెక్టర్ అనమాట. తను ఫైట్ దిగడం మనమైతే సీజన్ 3లో అయితే చూస్తాము. అంటే చూస్తాం సీజన్ 1లో, సీజన్ 2లో చూస్తాము. అండ్ సీజన్ 3లో అయితే చాలా బాగుంటుంది అనమాట. సీజన్ 3లో మీకు క్వశ్చన్ ఏంటంటే బీస్ట్ టైటన్ ఎవరు ఎందుకు. అండ్ సీజన్ 4 వచ్చేసి మీకైతే మొత్తం అంటే అర్థం కాదు కదా. మీకైతే వేరే వాయిస్ అయితే తీసుకెళ్ళిపోతారు సీజన్ 4లో అయితే. ఆ సీజన్ 4లో మార్లియన్ అండ్ వాళ్ళెవరు అండ్ మార్లియన్స్కి అండ్ ఏలియన్స్కి ఉన్న సంబంధం అండ్ వాళ్ళ ఉన్న లైక్ అండ్ ఇష్యూస్ అయితే ఉన్నారో అదేంటి అని మనకైతే ఉంటుంది అనమాట. ఫైనల్ చాప్టర్స్ వచ్చేసి ఎరెన్ని హ్యూమానిటీ డిస్ట్రాయ్ చేసేస్తారు అనమాట. ఆ డిస్ట్రాయ్లో నుంచి లైక్ ఎలా సేవ్ చేయాలని క్యారెక్టర్స్ అయితే డెవలప్ అయ్యి వాళ్ళకి చాలా మంది త్యాగాలు అయితే చేస్తారు అనమాట. సాక్రిఫైస్ అయితే చేస్తారు. నరుటోలో మనం చాలా సాక్రిఫైస్ ఎట్లా ఉంటాయో అటాక్ ఆన్ టైటన్లో చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. అండ్ ఫైనల్ చాప్టర్ తర్వాత అయితే మీకైతే వస్తామని చెప్తాను. నేనైతే ఏమలేదు, ఎందుకంటే నాకైతే ఎక్స్ప్లెయిన్ అనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్ అయితే నాకు సజెస్ట్ చేశాడు. దాని తర్వాత నేనైతే చూశాను అటాక్ ఆన్ టైటన్. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అటాక్ ఆన్ టైటన్ అనమాట. సో నరుటో ఇలా అన్నీ చూసాను. ఇట్లా 18 యానిమల్స్ అయితే నేను చూసాను అనమాట. ఈ 18 యానిమల్స్ చూసి ఒక వ్యక్తి అయితే 19th యానిమల్ అటాక్ ఆన్ టైటన్ ఒక వ్యక్తి అనమాట. చాలా బాగుంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ సర్వీస్లో నేను ఒక సాఫ్ట్వేర్ అయితే మీకైతే అప్లోడ్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనైతే మీకు చెప్తాను ఎలా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలో. స్టార్టింగ్ వచ్చేసి మీరైతే 39 రూపీస్ కట్టాలి. 1 మంత్ అయితే ఉంటుంది. తర్వాత 69 జరుగుతుంది అంతే. ఇలా ఉంటుంది 39%, 39% అట్లా హాఫ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా ఈ యానిమల్స్ అయితే నేను డెవలప్ చేశాను. కానీ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. నేను చెప్తున్నాను లైక్ చాలా బాగుంటుంది అనమాట. ఇంత మంచి యానిమల్ మీరైతే అసలు యానిమేషన్ బాగోదు అట్లా అనకండి. నేనైతే యానిమేషన్కి వరల్డ్ అయితే కరెక్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ యానిమేషన్ డిఫరెంట్, ఇంకా యానిమేషన్ అయితే డిఫరెంట్ అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ అనమాట. లైక్ యానిమేషన్ మీకు కొంచెం నచ్చపోవచ్చు, కానీ ఆ యానిమేషన్ ఉన్న లాస్ట్ మీకైతే ఎలా కూడా నచ్చేస్తుంది. ఎందుకంటే యానిమేషన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అటాచ్ టు సీజన్ 1 అయితే
మీరు ఇంత గ్రేట్ యాక్టివిటీ ఇచ్చినందుకు. నేనైతే అటాక్ అండ్ రిటర్న్ చూసి కొన్ని నేర్చుకున్నాను. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. మీరు ఎవరిని ట్రస్ట్ చేయకూడదు. వాళ్ళ నిజ స్వరూపం తెలిసిన వరకు మీరు ట్రస్ట్ చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడో మిమ్మల్ని డౌన్ఫాల్ అయితే జరుగుతుంది మీది. అండ్ అటాక్ అండ్ రైటర్లో సాక్రిఫైస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను లైక్ స్టోరీలో ఒక మెయిన్ ప్లాట్గా ఒక లైన్లో చెప్తాను. ఏంటంటే ఏదైనా తన ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి రైటర్ తీసుకునే రివెంజ్. నేను సీజన్ 4లో 5 చాప్టర్స్లో మొత్తం తిరిగిపోతుంది అనమాట. మీకు ఒక్క బుక్ కూడా అర్థం కాదు. నేనైతే అటాక్ అండ్ రైటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. లైక్ 21 సెప్టెంబర్ 7 PM మీకైతే ఒక అటాక్ అండ్ రైటర్ ఎపిసోడ్ అయితే వస్తుంది. 1 వీక్కి అతను ఒక ఎపిసోడ్ అయితే చేస్తున్నాను అనమాట. 1 వీక్ ఎపిసోడ్, 1 వీక్ ఒక ఎపిసోడ్ అలా చేస్తుంటాను. లేకపోతే ఎపిసోడ్ ఇట్లా కంప్లీట్ చేస్తాను. లేకపోతే సీజన్ 1 మొత్తం రీక్యాప్ అయితే మీకు ఇచ్చేస్తాను. లైక్ నా ఇన్స్పిరేషన్ వచ్చేసి టెలిగ్రామ్ సంఖ్య నాని ప్రొఫెసర్. లైక్ ఇంకొక ఏజ్లో అయితే నేను చేద్దాం అనుకుంటాను. ఏదైతే అయింది నాకు తెలిసి ఈ వీడియోలో కొన్ని ఏదైనా వర్క్ మీకు అర్థం కాకపోతే ఆయన సార్, ఎందుకంటే నా ఫస్ట్ వీడియో అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంది. సో నేనైతే మీకు ఒకవేళ రివ్యూస్ కావాలనుకోండి, మీరైతే నేనైతే ఫోన్ అయితే పెడతాను. ఆ రివ్యూస్ అయితే మీరు నాకైతే ఇవ్వాలన్నమాట. రివ్యూస్ కాదు, మీరైతే మీకు ఏ యానిమేస్ రివ్యూ కావాలో చెప్పండి. ఒక రివ్యూ తీసుకుని వస్తాను యానిమేషన్స్కి. లైక్ చాలా యానిమేషన్ చూసాను నేను. ఫోర్త్ ఛానల్ అయితే ఒక 2-3 చూసాను. లైక్ బ్లూలాక్ హైకి అలాంటి అయితే కొన్ని చూసాను అనమాట. బాగున్నాయి అయితే. నేనైతే రేపు బ్లూలాక్ యానిమే రివ్యూ అయితే ఇస్తాను. సీజన్ 1, సీజన్ 2 అండ్ దాని మీద వర్క్ చేస్తాను. అటాక్ అండ్ టైటన్ ఎపిసోడ్ లేకపోతే సీజన్ 1 మొత్తం రీక్యాప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. లైక్ నేను దసరా హాలిడేస్కి అయితే కొన్ని స్పెషల్ వీడియోస్ అయితే పెడతాను. లైక్ ఏమంటారు, డేకి ఒక వీడియో లెక్కైతే పెడతాను. నేనైతే ఐ హోప్ ఈ వీడియో అయితే ఎంజాయ్ చేసి ఉండొచ్చు.